ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్లి సంచలన వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఫోటోలను పెట్టి ఆ తర్వాత ఫోటోస్‌ని ఆ ఫ్లెక్సీలని బాలయ్య తీయించేశారన్న ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. మామూలుగా ఇలాంటి వాటి గురించి రియాక్ట్ అవ్వాలని అనుకోను కానీ, ఇప్పుడు బాబాయ్ గురించి అందరూ తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆపేసేయండి. బాబాయ్ నన్ను ప్రేమగా చూస్తారా లేదా అన్న విషయం నేను మీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలాగే బాబాయ్ కూడా. అక్కడ ఘాట్‌లో మరి ఆ ఫోటోస్‌ని నేను తెల్లవారుజామున రావడం వల్ల గమనించలేకపోయాను. చూసుంటే నేనే చెప్పేవాడిని. ఎందుకంటే గతంలో కూడా ఇలాగే చేశారు. ఆ టైంలో కూడా ఇలాగే చెప్పాను. మళ్ళీ ఇలాగే చేస్తున్నారు. మీకు నా మీద విపరీతమైన ప్రేమ, అభిమానం ఉన్నాయని తెలుసు. కానీ వాటిని ఫ్లెక్సీల రూపంలో పెట్టి మరి సీఎం అని అరవడాలు, ఓ పార్టీకి నన్ను ఇన్సిస్ట్ చేయడాలు ఇలాంటివి చేయొద్దండి. దయచేసి మీ అభిమానాన్ని సినిమా థియేటర్‌కొచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అంతేకాని ఇలాంటి వివాదాలు చెలరేగడానికి కారణంగా నా అభిమానులు మారడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎన్టీఆర్ అభిమానులు అంటూ తక్కువగా మాట్లాడితే అది నాకు బాధ కదా! అలాగే నన్ను ఎవరైనా మాట్లాడితే అది మీకు బాధ. కాబట్టి సామరస్యంగా ఆలోచించి ఏదైనా చేయండి. ఎవరికైనా డొనేషన్స్ చేయండి. మంచి పనులు చేయండి. అన్నదానాలు అలాగే ఏవైనా మంచి మంచి పనులు చేస్తే దానివల్ల అందరికీ మంచి జరుగుతుంది. ఇలా ఫ్లెక్సీలు పెట్టి గొడవ చేసి గట్టిగా అరిచి మరి నిజంగా ఒకరితో ఒకరు పోటీ పడితే ఏం లాభం? ఏమీ రాదు. ఇక నుంచి మీరు మాత్రం ఇలాంటి విషయాలలో కనుక జాగ్రత్తలు తీసుకోకపోతే ఖచ్చితంగా నేనే సంచలన నిర్ణయం తీసుకుంటానంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దిశానిర్దేశం చేశారు.